హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అరుణాచలేశ్వర స్వామి రాజగోపురం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో గుడిలోకి వెళ్దాం, గుడి లోపల ఎట్లుందో చూపిస్తాం మీకు. అరుణాచల కొండ అడుగు భాగంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది పంచభూత లింగాల్లో అగ్నితత్వాన్ని సూచించే క్షేత్రంగా గొప్ప పౌరాణిక ప్రాధాన్యం పొందింది. ఇక్కడ ప్రధాన విగ్రహమైన శివుడు అరుణాచలేశ్వరుడు అన్నామలయ్యార్ పేరుతో లింగ స్వరూపంలో పూజింపబడతాడు. ఈ లింగాన్ని అగ్నిలింగంగా భావిస్తారు. అమ్మవారు అపీత కుచాంబ ఉన్నాములై అమ్మవారిగా, శక్తి స్వరూపినిగా కొండ అడుగునే భక్తులకు దర్శనమిస్తారు. సంస్కృతంలో అరుణ అంటే ఎర్రటి కాంతి, అచల అంటే కొండ. అందువల్ల అరుణాచలం అంటే ఎర్రని జ్యోతి స్తంభంలా తేజోమయమైన కొండ అని అర్థం. శివుడు పరమజ్యోతి రూపంలో అగ్నిస్తంభంలా ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణువులు ఆ అగ్నికి ఆది అంతాలు కనలేకపోయారన్న కథతో ఈ క్షేత్ర మహత్యం మొదలవుతుంది. ఈ ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలు, 1000 స్తంభాల మండపాలు, గొప్ప రాజగోపురంతో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. తూర్పు రాజగోపురం సుమారు 219 అడుగుల ఎత్తుతో భక్తులకి దూరం నుంచే దర్శనమిస్తుంది. ఇక్కడ కృతికా దీపం, కార్తీక దీపోత్సవం సమయంలో కొండపై మహాదీపం వెలిగించడం అత్యంత ప్రసిద్ధి. శివుడు జ్యోతి స్వరూపంగా కొండపై వెలిగే దీప రూపంలో దర్శనమిస్తాడని విశ్వాసం. అదనంగా కళ్యాణోత్సవాలు, మాస ఉత్సవాలు, ప్రదోష. ఇప్పుడు ఉదయం 1:30 అవుతుంది. మేము 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నాం. గిరి ప్రదక్షిణ, గిరివలం. అరుణాచల కొండ 14 కిలోమీటర్ల గడి దిశలో నడక. ఈ నడక భక్తి, కర్మశుద్ధి, పాపనాశనం, కామితల సిద్ధి, జ్ఞాన మోక్షాన్ని ఇస్తుంది. శ్రీ రమణ మహర్షి ప్రకారం ఇది మనస్సును శుద్ధి చేసి వాసనలను దహిస్తుంది. ప్రతి అడుగుకి భౌతిక సుఖం, స్వర్గ సంతోషం, సత్యలోక విముక్తి. మార్గంలో 8 అష్టలింగాలు ఇంద్ర, అగ్ని, యమ, నిరుత్తి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య ఉన్నాయి. అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గంలోని 8 అష్టలింగాలు నవగ్రహాలతో ఒక్క రాహు, కేతు తప్ప సంబంధం కలిగి ఉన్నాయి. అరుణాచల కొండే కేంద్ర 9వ గ్రహశక్తిగా పనిచేస్తుంది. గ్రహ దోష నివారణకు, జీవిత చక్రాలకు సహాయపడుతుంది. ఇంద్రలింగం నుండి గడి దిశలో ప్రార్థనలు ఆరోగ్యం, ధనం, మోక్షానికి గ్రహ ప్రభావాన్ని నడిపిస్తాయి. సిద్ధులు నవగ్రహ స్థానాల ఆధారంగా ఈ లింగాలను ఉంచారు. కాస్మిక్ చిహ్నంగా ఉదా, కుబేరకు గురుధనం, యమకు శని కష్టాలు, అరుణాచల వద్ద సర్వోన్నతికి ముగుస్తాయి. ప్రతి లింగం వద్ద ఓం శ్రీ లింగం పేరుతో నమః జపించండి. ఉదయం సాధ్యమైనంత త్వరగా గిరి ప్రదక్షిణ ప్రారంభించండి. ఎందుకంటే అప్పుడు తక్కువ మంది మాత్రమే ఉంటారు మరియు మీరు నెమ్మదిగా సౌకర్యవంతంగా నడవగలరు.
చెప్పగలరు. ఈ 7 లింగాల తర్వాత మోక్ష మార్గం ఉంటుంది. ప్రజలు ఈ చాలా సన్నని మార్గం గుండా పోతారు. మోక్ష మార్గం అనేది గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల మార్గంలో ఉన్న సన్నని పవిత్ర గుండెలో పొర్గదనం మార్గం. ఆగ్రహం సమర్పణ, కర్మశుద్ధి ద్వారా మోక్షానికి చిహ్నం. భక్తులు పొర్గదనంతో గట్టిగా ప్రయాణిస్తూ జన్మల అశుభాలు దహించి దైవిక అనుగ్రహాలతో ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుతారు. పాపాలు శుద్ధి, ఆగ్రహం అడ్డంకులు తొలగింపు, శాంతి, మోక్ష వేగం. శ్రీ రమణ మహర్షి బోధనలు ఆత్మ విచారణతో సమానం. దీనిని పూర్తి చేయటం అష్టలింగాల చక్రంలా జన్మ నుండి అతీతాత్మకతకు జీవిత చక్రాన్ని పూర్తి. సో మేము గిరి ప్రదక్షిణ 5 గంటల్లో పూర్తి చేసుకుని మళ్ళీ అరుణాచలేశ్వరుడి దర్శనంకి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.